వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బూనా. ఈరోజు మన ఛానల్లో అందరికీ నచ్చే స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మనం ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టెప్ వైజ్గా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టెప్ 1, చికెన్ మ్యాగ్నేట్. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసి క్లీన్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ కోసం చికెన్లోకి చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, లెమన్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు చికెన్కి మసాలా బాగా కోట్ అయ్యాక 30 మినిట్స్ నుండి 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టెప్ 2 చూద్దాం. చికెన్ కుకింగ్. ఇప్పుడు కుక్కర్ తీసుకుని మ్యాగ్నేట్ చేసిన చికెన్ని వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్కర్ క్యాప్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 3, చికెన్ గ్రేవీ ప్రిపరేషన్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఆనియన్ యాడ్ చేసి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకుని ఫ్రై చేయాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి స్మెల్ అనేది వస్తుంది కదా, అది పోవాలి. అది పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కారం, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కర్డ్ అనేది యాడ్ చేయాలి. కర్డ్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ రిచ్గా మరియు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్కర్లో కుక్ చేసిన చికెన్ని గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ని మొత్తం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఫైనల్గా ఆ గ్రేవీలో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టెప్ 4, బిర్యానీ రైస్ ప్రిపరేషన్. ముందుగా రైస్ని వాష్ చేసి 20 మినిట్స్ సోక్ చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ బిర్యానీ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయ, కసూరి మేతి, ఆనియన్స్, బిర్యానీ ఐటమ్స్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసి గ్రీన్ చిల్లీ యాడ్ చేసి అలాగే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. స్క్రీన్ మీద చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. అవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి. అంటే ఇక్కడ కొలత ఏం లేదు, నార్మల్గానే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బాయిల్ చేసుకుని రైస్ వేసుకుంటాం కాబట్టి. ఓకే, ఈ వాటర్లోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసి క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ఆల్రెడీ సోప్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. స్లోగా యాడ్ చేసుకునే రైస్ని మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ ప్రిపరేషన్లో మనం కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకో. రైస్ 70% కుక్ అయ్యే వరకు కుక్ చేయాలి. ఇప్పుడు స్టెప్ 5, లేయరింగ్ ప్రాసెస్. ముందుగా 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. నేను గ్రేవీ అనేది చిన్న ప్యాన్లోనే ప్రిపేర్ చేశాను. రైస్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకున్నాను. మీరు సేమ్ ప్యాన్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఇది ఈ ప్రాసెస్ అనేది, లేయరింగ్ ప్రాసెస్ అనేది. ఓకే, ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాం కదా, ఆ నెయ్యిలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని, చికెన్ గ్రేవీని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత పైనుండి 70% కుక్డ్ రైస్ని లేయర్గా యాడ్ చేయాలి. స్ట్రైన్ చేసుకుని రైస్ని లేయర్స్కి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ చికెన్ని యాడ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లేయర్స్గా యాడ్ చేయాలి. చికెన్ రైస్, చికెన్ రైస్, చికెన్ రైస్. ఇలా ఫైనల్గా చికెన్ని, రైస్ని మొత్తం యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పులు పైన యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరని
యాడ్ చేసుకోవాలి పైన. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి సాఫ్రాన్ కలర్. న్యాచురల్ కలర్ కోసం నేను కుంకుమ పువ్వు అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం వామ్ వాటర్ తీసుకుని కుంకుమ పువ్వుని సోప్ చేసుకోవాలి. సోప్ చేసి ఆ వాటర్ని బిర్యానీలో వేసుకోవాలి. ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా న్యాచురల్గా బ్యూటిఫుల్గా కలర్ వస్తుంది. ఇప్పుడు వచ్చి లాస్ట్ స్టెప్ దమ్ కుకింగ్. ఇప్పుడు ప్యాన్కి క్యాప్ పెట్టి స్లో ఫ్లేమ్లో దమ్ చేయాలి. ఏదైనా బరువు పెట్టుకోవాలి వెయిట్ దాని మీద. ఓకే, అంతే 15 నుంచి 20 మినిట్స్ వరకు కుక్ చేసాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఈ స్ట్రక్చర్లో బిర్యానీ రెడీ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.